శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 699వ నామము సావిత్రి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సూర్యుని యొక్క శక్తి సావిత్రి. మనం ఇంతకల నామంలో కూడా చెప్పుకున్నాం కదా, ముందు నామంలో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఇలాగ పొద్దున్న సూర్యుని నుంచి వచ్చే శక్తిని సావిత్రి అంటారు. జగన్మాత లలితా త్రిపుర సుందరి యొక్క సూర్యుని యొక్క తేజస్సు తానే సావిత్రి రూపంలో సూర్యుని యొక్క ప్రకాశమును ఈ సమస్త విశ్వానికి అందజేస్తూ ఉంటుంది. ఏ విధంగా జగన్మాత యొక్క శక్తి లేకపోతే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా శక్తిహీనులు అవుతారో, అదేవిధంగా ఈ సావిత్రి అయిన అమ్మవారి యొక్క శక్తి లేకపోతే ఈ సమస్త విశ్వానికి ప్రాణాధారుడైన సవిత్రుడు అంటే సూర్యుడు శక్తిహీనుడు అవుతాడు. సవిత, సావిత్రి అనే పదాలు మనకు సావిత్రి ఉపనిషత్తులో మనకి కనబడతాయి అన్నమాట. ఈ రెండు పదాలు కూడా సూర్య భగవాను యొక్క నామాలు. వీటి అర్థాల్లో కొంచెం తేడా ఉంది. సవిత అంటే సూర్యుని యొక్క శక్తికే సావిత్రి అని పేరుంది. గాయత్రి ఉపాసనలో పొద్దున్న సూర్యుని వెలుగుకు గాయత్రి అని, మిట్ట మధ్యాహ్నం వెలుగుకు సావిత్రి అని, అంటే మధ్యాహ్నం వచ్చే వెలుగుని సావిత్రి అంటారు, పొద్దున్న కాదు. పొద్దున్న గాయత్రి అవుతుంది. సాయంకాలపు వెలుగుకు సరస్వతి అని పేర్లున్నాయి. అంచేతనే మనము సంధ్యావందనం చేసే సమయంలో పొద్దున చేసే ప్రాతకాల తర్పణలో సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి అని, మధ్యాహ్నకాల తర్పణలో సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి అని, సాయంకాల తర్పణలో సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి అని సూర్యుని శక్తి అయిన జగన్మాత లలితా త్రిపుర సుందరిని గాయత్రి, సావిత్రి, సరస్వతి రూపాల్లో పూజిస్తూ ఉంటాము. ఈ అమ్మవారి యొక్క స్వరూపాలు సూర్యునికి చైతన్య శక్తులే. ఈ మూడు రూపాలను బ్రహ్మ యొక్క వాగ్బీజంగా ఉపాసించాలని చెప్తూ ఉందన్నమాట. సవిత అంటే సూర్యుని ప్రకాశింపచేయునది అని చెప్పుకున్నాం కదా, కాబట్టి సావిత్రి అని పేరు వచ్చింది. వాసిష్ఠ రామాయణం నందు ప్రసవ స్థితిలో వచ్చే సావిత్రి అని చెప్పబడింది అనమాట. దేవి పురాణంలో దేవతల చేత పూజింపబడిన దేవి వేదముల చేత, యోగము చేత పూజింపబడింది కాబట్టి భావశుద్ధ స్వరూపురాలు. స్రా అంటే స్రవించుట, ఆ అంటే స్రావముచే తేజస్సు పుట్టును కనుక జగన్మాతను సావిత్రి అన్నారు. సావిత్రి పుష్కర తీర్థాధిష్టాన దేవత అన్నమాట. పద్మపురాణంలో ఏం చెప్పారు? పుష్కర తీర్థ శ్రేష్టమందు సావిత్రి నామక దేవిక ఉంది అని చెప్పబడింది. ఏ విధంగా సూర్యుడు అత్యంత తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటాడో, అదేవిధంగా పాంచభౌతిక శరీరం తేజోవంతంగా ప్రకాశించడానికి మనం చేసే కర్మలందు శ్రద్ధ నిష్ఠ కలగడానికి సవిత్రదేవుని అంటే సూర్యదేవుని శక్తి అయిన సావిత్రి మాతను గాయత్రి రూపంగా ఆరాధించాలి. సావిత్రి అనే నామే ఒక మహామంత్రం అన్నమాట. ఆ మంత్రం కనుక మనం జపిస్తే సర్వ పాపాలను హరించే శక్తి ఆ నామంలో ఉంది. 3 పూటల బ్రాహ్మణులైన వారు తప్పకుండా 3 పూటల సంధ్యావందనం ఆచరించి తీరాలి. అప్పుడు వారి మనస్సు, శరీరం ఎంతో ప్రకాశవంతంగా ఉండి లోకాల్లో వారు గౌరవింపబడతారు. అందువల్లనే గాయత్రిని మించిన పరమమంత్రం లేదు అని చెప్పారు కదా. మరొక అర్థము ప్రకారం ఏంటంటే పంచకృత్యపరాయణుడైన శివుని శాక్తీయ శక్తియే సావిత్రి అన్నమాట. సావిత్రి నామాల్లో జగన్మాత శివశక్తుల ఐక్యరూపంగా కొలువై ఉంది అని కూడా ఉంది. రామరావణ యుద్ధం చేసి మిక్కిలి అలసిపోయిన రాముడు చింతతో ఉన్నాడనమాట. కానీ రావణుడు మాత్రం ఎంతో ఉత్సాహంగా యుద్ధానికి ముందున్నాడు. రావణుడు నిలిచి ఉన్నాడు అనమాట. రాముడు చికాకు పడి కొంచెం అంటే అలసిపోయాడు, కానీ రావణుడు మాత్రం అలసిపోలేదు. ఆ సమయంలో అగస్త్య మహర్షి అక్కడికి వచ్చి శ్రీరాముని దగ్గరికి వెళ్ళి పరమ పవిత్రము అత్యంత శక్తివంతమైన ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి ఉపదేశించారు. ఆదిత్య హృదయం అంటే సావిత్రి విద్య అన్నమాట. శ్రీరాముడు సావిత్రి మాతను అంటే మనం వేరే అనుకోకలేదు, అమ్మవారే కదా, ఆరాధించి తిరిగి మళ్ళీ శక్తిని, తేజస్సును పెంపొందించుకున్నాడు. ఆ విధంగా ఆదిత్య హృదయాన్ని చదివిన తర్వాత రావణుని సంహరించగలిగాడు. కాబట్టి సావిత్రి రూపంతో సూర్యుని ప్రకాశాన్ని ఈ సమస్త విశ్వానికి అందజేస్తూ సవిత్వ మండల మధ్యవర్తిగా సకల దేవతల పూజలను స్వీకరిస్తూ శ్రీరామచంద్రుడికి సైతం యుద్ధరంగంలో విజయాన్ని ప్రసాదించిన జగన్మాతను మనము సావిత్రి అనే నామంతో కనుక
పూజిస్తూ ఉంటే మనం అనుకున్నాం కదా, ఈ నామంలో చెప్పుకున్నాము, సావిత్రి అనే నామం ద్వారా మనకి శక్తి లభిస్తుంది. ఏ పనైనా చెయ్యాలి అంటే దానికి శక్తి కావాలి, తేజస్సు కావాలి. ఆ శక్తిని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.